ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళిరని చెప్పి అసలు ఎందుకు జరిగింది అది? అన్ని పట్టుకపోయినారమ్మా. పట్టుకపోయి నన్ని చిట్కలు ఇచ్చేసి నన్ను కమ్మలు అమ్ముకున్నా, ఇవి అమ్ముకున్నా, ఏం చేయాలి? ఏవానికి ఆపద ఆ దేవునికి తెలుసు. నువ్వు అట్లా వెళ్ళినప్పుడు మరి మీ వాళ్ళందరూ వచ్చి ఎవరైనా మీ కోయ జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు అంత మంది ఉన్నారు, ఎవరు రాలే కొడుక, నేను ఒక్కదాని. సో ఇప్పుడు పెళ్ళైనా కూడా కొంతమంది మగవాళ్ళు అంటే సంసారానికి పనికిరారని చెప్పేసి ఇంకా విడాకులు ఇవ్వడం అట్లా జరుగుతున్నది. వాళ్ళకి ఏదైనా ప్రత్యేకంగా నీ దగ్గర మూలికలు ఉన్నాయా? ఉన్నాయా? చింత ఉజ్జిని ఏ కలర్ లో ఉంది అక్కడ కనబడుతుంది. మళ్ళీ తీసుకుపోయి పెట్టదే చూస్తున్నారు. వీటికి ఏం కాదు కాదు ఇంతసేపు ఏడిసింది, ఇప్పుడు నవ్వుతుంది. చెప్పు, అది తెలవాలి కదా మరి. ఇది ఒక ముక్క జగులు పెట్టుకోవాలి అనుకున్న మళ్ళీ అయితే పిల్లలు అదురుకుంటే బెదురుకుంటే నిద్రలో ఒంటేలు పోసుకుంటే ఉలికి పడితే పనులు కొరితే పని చేస్తాయి. కాళ్ళు ఇరుగుతాయి, రెక్కలు ఇరుగుతాయి. దీన్ని మెత్తగా దంచుకొని ఒక్క పూట తాగినమనుకో దాని తాతని పెప్పియచ్చు. వచ్చాడు కస్టమర్లు. సరే మరి మంచిగా ఉండు. మళ్ళా గిరి తీసుకుపోయి అక్కడ పెట్టారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన మేడారం జాతరంలో నువ్వు ఒక వీడియో చేసినావు. నేను అడుగుతా, ఇటు తిరిగి చెప్పు. నువ్వు ఏడవకు, చూడు నిన్ను ఏడిపేయడానికి రాలేదు మేము. నీ బాధ చూపిద్దాం అనుకుంటున్నాం. చూపేలా వద్దా? మాకు ఇవేం చెప్పకొద్దు, అవసరం లేదు. ఆ తాత చెప్తేనే నీకోసం వచ్చినాం. ఇప్పటిదాకా మేమేం పల్లె కూడా రాలేదు. అదే ఏం జరిగిందో చెప్పు. నువ్వు అదే చెప్పా, 2 విషయాలే చెప్పు. నీకు లాస్ట్ 2 ఇయర్స్ జాతరలో నువ్వు కొన్ని మూలికల గురించి చెప్పినావు. అప్పుడు నీకు ప్రత్యేకంగా పోలీస్ వాళ్ళు వచ్చి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళిరని చెప్పి అసలు ఎందుకు జరిగింది అది? ఇలా వాళ్ళు తీసుకొచ్చిండ్రు అమ్మా. వాళ్ళు నక్కలోళ్ళు అమ్ముతారు. అది ముంగిస్తే తెచ్చుకొని పెట్టుకున్నా. ముంగిస్తే తెచ్చుకొని పెట్టుకుంటే నేను ఇట్లా ముంగిస్తా దెంగిస్తా అని చెప్పిన వాళ్ళకి. నానైతే అమ్మ చాలా గుంజిపోయినమ్మా. గిట్ట ఉండాలి. చాలా బక్కగా అసలు మేము నీ ఫేస్ చూసి గుర్తుపట్టినాం. అసలు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదమ్మా. చాలా ఏడ్చిన. చిన్న చిన్న పిల్లలు ఉన్నారమ్మా. వాళ్ళు తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు. అట్లా కూడా చెప్పిన. కూర్చుంటే ఆడ తీసుకుంటే చెప్పిన, అయ్యా నా పిల్లలు ఉన్నారు, తల్లి అని పిల్లలు, వాళ్ళు నాన్న లేరు, అమ్మ లేదు, నేనే సాగుతున్నా, నేనే పోషిస్తున్నా కొడుకు అని చెప్పిన. మీరు ఉండేది ఎక్కడ? మాది గన్పూర్ నుంచి తీసుకుపోయినది. నన్ను ఇంటికి వచ్చి తీసుకెళ్ళిరా? ఇంటికి వచ్చి మొత్తం అన్ని చెట్ల ముళ్ళ జమ చేసి ఆడ పెట్టుకొని ఇక పోతా నా దేశం అనుకున్నా. అన్ని పట్టుకపోయినారమ్మా. పట్టుకపోయి నన్ని చిట్కలు ఇచ్చేసి మళ్ళీ నీకు అంటే పిలిపించుకున్నారా? అంటే కోర్టుకి వెళ్ళడం జరిగిందా? కోర్టుకి వెళ్తే పోలీసు వాళ్ళు ఏమన్నా అమీన్ సాబ్ ఏమన్నాడు, మా దగ్గర నుంచి అనుకుంటా పోతుంది ముసలి. ఆ ముసల్లాని ఏమనొద్దు పాపము, ఎందుకు అంత దొడ్డుది గుడ్డెలు పెద్ద పుల్లు చంపుతుందా, అది మాటకు రూపాయలు రావాలని అట్లా చెప్పింది అని చెప్పినావు. నన్ను కమ్మలు అమ్ముకున్నా, ఇవి అమ్ముకున్నా, ఏం చేయాలి? ఏవానికి ఆపద ఆ దేవునికి తెలుసు, కింద భూతాలకి తెలుసు. ఎవరికి ఎరకలేదమ్మా. నేను అన్న బాధమ్మా ఎవరికి అవసరం లేదమ్మా. అందుకోసం వస్తుంటే కొడుక, ఓ కొడుక, నిన్న ఒక మాట అన్న కొడుక, సారీ కొడుక, ఇట్లా చేస్తాను అనుకోని ఇట్లా చెప్పిన. మేము చేయి చూడను కొడుక, చేయి చూడను, అంతరం కట్టను, చెట్ల కిరియలు అమ్ముతా. నీ గాలికి కానీ ఏది అమ్మంటే చెప్తా. ఇప్పుడు పిల్లల లెక్క చెప్తా, కరెక్ట్ మాట చెప్పి 2 రూపాయలకు తీసుకుంటా, గంతే కొడుతా. నేను 1000 లక్షలు అడగను. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నావు? 70 సంవత్సరాల నుంచి ఇన్నే మూలికలు అమ్ముకుంటాను. ఇదే మోరమ్మ. నువ్వు అట్లా వెళ్ళినప్పుడు మరి మీ వాళ్ళందరూ వచ్చి ఎవరైనా మీ కోయ జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు అంత మంది ఉన్నారు, ఎవరు రాలే కొడుక, నేను ఒక్కదాని. ఒక్క రెక్క పోరాన్నయ్య సీతక్క కాడికి పోయినా, ఆమె చెప్పింది. ఫారెస్ట్ ఆయన హైదరాబాద్లో ఉన్నాడు పాపం, ఆయన చెప్పిండు ఫోన్లో. ఆమెను ఎందుకు పట్టుకున్నారు, ఆ ముసల్ది అది చంపబోతుందే అని చెప్పినారు. నువ్వు ఇప్పుడు అంటే జైలుకి నేను తీసుకెళ్ళారా? ఉన్నావా? ఒక్క రోజు కూడా ఉండే. ఆడవాళ్ళు వచ్చిన ఆడిబట్టలు
ఇక్కడ దేవుడిని నింటారు. ఆ, ఆమెను ఎందుకు పట్టుకొచ్చాడు? లంగాలు కప్పినారు ఆయన మీద. ఆ. నీకు వాళ్ళు హెల్ప్ చేసిర్రు అంతే. వాళ్ళే ఆహా నిన్నేమన్నా కొట్టడం కానీ ఏమన్నా నన్ను కొట్టలే తిట్టలే, వాళ్ళు లంగాలు కప్పినారు. లంగాలు కప్పినారు. ఈ ముసలి చేస్తుందా ఆ పని? సొరసోళ్ళని పట్టుకోపోయినావు, ఒక్కొక్క కాలు దూస్తే పిక్కదొడ్డు ఈ ముసలి పడతలే గుడ్డేలు అని చెప్పారు. కొడుక మా ఏం చేయాలి కొడుక? ఆ దేవునికి తెలుసు, నాకేం తెలియదు కొడుక. ఈ సంవత్సరం కూడా రాననుకున్నా. వీళ్ళు అంటున్నారు ఈ నుంచి దుకాణం నుంచి తీ అంటున్నారు. ఎందుకు తీయాలి? సంవత్సరం పెట్టుకుంటున్నా. నిన్ను ఎందుకు తీస్తా? ఎవరికన్నా చెప్పు వస్తా అని. ఈ కోళ్ళ దుకాణం వాళ్ళు ఊరికి అంటున్నారమ్మా తీ అని. నువ్వు ఎప్పుడు 20 సంవత్సరాలకి ఇక్కడే ఉన్నావు? 70 సంవత్సరాలు నా పెళ్లి కాలే. చూడు పిల్లలప్పుడు సంధి పెడుతున్నా ఇక్కడ. వీళ్ళే కొత్తగా వచ్చిళ్ళు ఇప్పుడు. అంటే ఆ సంఘటన జరిగిందని చెప్పేసి అప్పటి నుండి నేను రానివ్వడం లేదు. రానిస్తలేదు వీళ్ళమ్మా, పెట్టుకొని ఇస్తలేరు. ఎవరి సొంతం కాదు కదా ఇది. గదే తల్లి. ఇప్పుడైతే మంచిగా ఉందా నీ బిజినెస్? మరి అప్పట్లాగానే ఉందా? అప్పుడులాగానే ఉండు. అమ్మ సారీ అమ్మ అని కూడా పోతారమ్మా. వాళ్ళు చేసిన వాళ్ళు సంధి సారీ అని కూడా పోతారు. సో నీకు ఎంతమంది పిల్లలు? నాకు 5 మంది కొడుకులు కొడక. ఏం చేస్తారు వాళ్ళు? చచ్చిపోయినారు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉండి లేనట్టే. వాళ్ళు ఏం పని చేస్తారు? కొడుకలు ఏరుకుంటారు. ఇక్కడ అమ్మవారి జాతర వచ్చినప్పుడు నార్మల్ టైంలో ఏం పని చేస్తారు? అది ఓనాయనా అవి ఉండదా? లోవలోకండి అని వస్తున్నా. మహారాష్ట్ర పోయి అక్కడే తిరిగి అట్టే పాడవుతున్నా. నీకు సంతిల్లు ఉందా ఇప్పుడు ఇక్కడ మేడారంలో? లేదమ్మా, ఏం లేదు. జానాడు భూమి ఓన్లీ జాతర వచ్చినప్పుడు మాత్రమే వస్తా. మళ్ళీ తర్వాత రాను. ఇక భూపాల ఏం చేస్తావు? పెళ్ళి అడక తినుకుంటా ఉంటా. అప్పుడు ఇవేం అమ్మవి ఇంకా? ఏమమ్మా కాదు, ఇప్పుడు దంద నువ్వు ఇవి చేసుకోవచ్చు కదా. ఇంకా వేరే టెంపుల్ దగ్గర ఏడుపాయలు అట్లా పోను కొడుక. నేను వస్తేనే తల్లి కాడికి వస్తా, లేకపోతే రా. పాప మనమరాలే. ఏం చదువుకుంటుంది? చదువు పోతుంది ఉండదు నా దగ్గర. నలుగురు ఉన్నారు కొడుక. 4 రాష్ట్రాలు పారేసిన. ఇన్ని నెల పిల్లప్పుడు ఇచ్చిపెట్టి పోయినారు తల్లిదండ్రి. నేనే చదివించుకుంటున్నా. ఆ పిల్లల గురించే బాధపడుతుంది. నాకేం లేదండి. అట్లా ఏడవకు. నీకు గుర్తుపట్టిలే, నువ్వు గుర్తుపట్టలే కాబట్టి శ్రీశైలం పోయి తెస్తావా? అంటే అడవిలో మొత్తం తిరగాల? శ్రీశైలం పోయి తెస్తాను ఆయన. కష్టం ఉంటుందా ఇవన్నీ దేనికి? ఎన్ని రోజులు వెళ్తాయి ఇవన్నీ తీసుకురావడానికి? రోజులు అయితమ్మా. శ్రీశైలం, మానంది, తిరుపతి, మధ్య అడుగు, అత్తకన్ను, మామకన్ను, ఈగల పెంట, దొమ్మల పెంట, ముసల పెంట, మొక్కలు కురు, మొద్దికాలు అక్కడ పోయి ఒక ఆయన దగ్గర వేస్తాం. తెచ్చి అమ్ముకుంటాం మూలికలు. ఇది రాగేమస, పరామస, దయ్యం జడ, భూతం జడ, ఈర జడ, రక్త జడ, సీత జడ, పిట్టకాలు, పిల్లి అడుగు, మరల మాతంగి, గబ్లెంపి, అత్తబత్త చెట్టు, మోకాల నొప్పులకు, అరికాల మంటలు, కాళ్ళ తీపులకు, ఒళ్ళు నొప్పులకు, కీళ్ళ నొప్పులకు, వాతానికి, తిమ్మిర్లకు, వేడికి, ఉడుకుకు, గరిమికి, అరికాల మంటలకి, మోకాల కలకలకి, పట్లకి, చెట్ల కిరలు అమ్ముతారు. ఇదేంటి? ఇది చెట్ల కిరియ. మోకాల కలకలకైతే ఒక్కటే పుర్ర రాసుకోవాలి. నడుము నొప్పికైతే 2 పుడలు రాసుకోవాలి. నీ నడుము నొప్పి ఉండదు, నీ కాళ్ళ నొప్పులు ఉండదు. తలకాయ నొప్పికైతే ఇప్పుడు పెట్టుకో, ఇప్పుడు తక్కువ కావాలి. ఇది నాగముష్టి. మన గోకుడు దురదకి కొబ్బరి నూనె రాకి పెట్టుకోవాలి. అప్పుడప్పుడే తక్కువ అవుతుంది. కొబ్బరి నూనె అంటే నార్మల్గానే రాసుకోవాలి. కొబ్బరి నూనె ఇట్లా రాస్తాం కదా, కొబ్బరి నూనె బండ మీద పోయాలి, ఇట్లా రాయాలి. దాని రసం తీసి రాసుకోవాలి. 3 రోజులు పెట్టింది అనుకో, నువ్వు సచ్చేదాకా యాడ్ చేస్తావు. ఇప్పుడు ఇది చెట్టాకేనా? ఇదంతా చెట్టాకమ్మా. అదంతా నువ్వు అంటే ఎండబెట్టుకొచ్చుకుంటావా? ఎండబెట్టుకొని తాయితలు నింపుతా. ఈ వైర్లు ఇవి ఇదేంది ఏర్ల లాగా ఉన్నాయి ఏంటి అవి? అవి వేటికి పనిచేస్తాయి? ఏంటది? ఇక్కడ ఉన్న వేర్లు, ఈ వేర్లు ఈ పాప గీ వేర్లు. ఈ తెల్లంపల్లి. ఇది దేనికి? ఈ తెల్లంపల్లి వాళ్ళు వస్తారు, శివసత్తులు తీసుకుపోతారు. శివసత్తులు తీసుకుపోయి చూడు ఒక్కొక్క తాయిత ఇది తీసుకుపోతారు. కట్టగా తీసుకుపోతారు. 10,000 20,000 ఒక్క తాయిత నింపుతారు. మేమేమో ఒక్క ముక్క తీసి ఆ తాయితలు పెడతాము.
తాయితలు పెట్టి 216 316 తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మూలికలు అన్నింటికి ఇంత మహత్యం ఉందని మీకు ఎట్లా తెలుస్తుంది? మాకు తెలుసమ్మా. దీనికే పెట్టాలి, దీనికే పెట్టాలి. పిల్లలు కాని వాళ్ళు వస్తారు కొంతమంది పెళ్ళి. సంతానం కాకపోతే కళ్ళు మరసపోతే గది చెట్టు. ఏ చెట్టు? ఇది తీసుకున్నా అన్ని తీస్తావు మళ్ళీ పెడతావు తల్లి. ఆ పాము ఎందుకు వేసుకున్నావు? ఏది ఆ పాము ఆ పిల్లలు చూసి నవ్వుతారని. పిల్లల కోసం పెట్టినవా? సో ఇప్పుడు కొంతమందికి పెళ్ళైన పిల్లలు ఉంటారు అని చెప్పేసి దేవుళ్ళ దగ్గర పోతారు, అక్కడ కూడా అయితలేదని చెప్పేసి కాన్పు అని వస్తారు. ఇక్కడికి వస్తే ఏమి ఇస్తావు ఇందులో నువ్వు? అమ్మా అలా ఉంది చెట్టు ఇస్తామ్మా. ఇదా? ఇది కాదు, ఇది కన్యాకుమారి, ఇది మొగసిరిగడ్డ. ఇది ఎక్కడ దొరుకుతుంది? అక్కడనే. ఓకే. సో ఇది తీసుకొచ్చి కూడా ఎండబెడతారు మీరు? ఎండబెడతాం. సో ఇప్పుడు పెళ్ళైనా కూడా కొంతమంది మగవాళ్ళు అంటే సంసారానికి పనికిరారని చెప్పేసి ఇంకా విడాకులు ఇవ్వడం అట్లా జరుగుతూ ఉన్నది. వాళ్ళకి ఏదైనా ప్రత్యేకంగా నీ దగ్గర మూలికలు ఉన్నాయా? ఉన్నాయా? అది చింత వజినిక. ఏ కలర్లో ఉంది అక్కడ? అది కనబడుతుందా? అదా? అదొకసారి ఇట్లా అయినా ఇదా? మళ్ళీ తీసుకుపోయి పెట్టది. వీటికి ఏం కాదు, నాకు ఫోన్ చేయి, నేనే వచ్చి మాట్లాడతా సీతక్క దగ్గర. కాదు ఇప్పుడు నవ్వుతాను. చెప్పు, దీన్ని పట్టుకొని చెప్పు. అంటే దాదాపుగా మస్తు మంది ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కదా. చెప్పు, అది తెలవాలి కదా మరి. ఇది ఒక ముక్క జేబులో పెట్టుకోవాలి అనుకున్న మళ్ళీ అయితే సిగ్గుపడకుండా చెప్తుంది నాకు. సో అందరికైతే నీ మూలికల కోసం వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది వీళ్ళందరూ పిల్లలకేనా? అడబెట్టున్నానా? ఇది వయస్కరణ చెట్టు. ఇది అంటే దీని పిల్లలు అదురుకుంటే బెదురుకుంటే నిద్రలో ఒంటేలు పోసుకుంటే ఉలికి పడితే పనులు కొడితే పని చేస్తుంది. తాయితలు నింపుకొని వేసుకోమను కథం లేసి కూర్చోవాలి. సో ఓన్లీ ఇప్పుడు నువ్వు ఇవి మాత్రమే మూలికలతో చెప్తావు, జాతకాలు ఏం చెప్పవి? జాతకాలు చెప్పాము. మోసం చేస్తాడు అది వేరే ఉంటాడు. మేము మోసం చేస్తూలంగా చేస్తూలంగా. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ప్లేట్లలో పెట్టినావు కదా, అవేంటి అవన్నీ? మోకాల నొప్పులకు, నడుము నొప్పికి, ఒళ్ళు నొప్పులకు, కీళ్ళ నొప్పులు, వాతానికి, తిమ్మిర్లకు, వేడికి, ఉడుకుకు, గర్మికి. అమ్మా ఇది కండ్రొక చెక్క. ఏ చెక్క? కండ్రొక చెక్క షాకి అమ్మ షాకి. ఇది కండ్రొక చెక్క. కొట్టు నువ్వే. ఇది కండ్రొక చెక్క. ఎండిపోయింది పచ్చిదా? ఎండిపోయింది. నువ్వు 100 ఏళ్ళు పెట్టి పచ్చి ఉంటుంది, దాన్ని సాగుండదు బతుకుండదు. 20 ఇప్పుడు ఇది నీ దగ్గర ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు 15 సంవత్సరాలు బట్టి చేయబట్ట. ఇప్పుడు నేను దీన్ని ఏం చెయ్యాలి? చూడు. కాదు నాకే వస్తుందా? హైదరాబాద్ ఈయనే ఉంటుందా? ఓ పచ్చిగానే ఉంది అది. మరి అంటే తల్లి సన్వాళ్ళు అయితే కడుపు నిండుతుంది, మంది కడుపు నిండదు. ఇస్తేనే మంచిది, లేకపోతే లేదు. దానివల్ల ఏంది యూజ్? ఓ నాయనా పాత దెబ్బ కాళ్ళు ఇరుగుతాయి, రెక్కలు ఇరుగుతాయి. దీన్ని మెత్తగా దంచుకొని ఒక్క పూట తాగినమనుకో దాని తాతని బెప్పియచ్చు. రోజుకి ఎంతమందికి వస్తారు ఇక్కడ నీ దగ్గరికి? వచ్చిన వాళ్ళు వస్తారు, చూడాలమ్మా. వచ్చిన వాళ్ళు వస్తారు. కిస్మతికి బాగా మరాఠీ మరాఠీ వస్తుంది, హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది, కర్ణాటక వస్తుంది, బెంగాల్ వస్తుంది. సదిరుండు కన్నా సాగులోడు మేలు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఎంపీ, గుజరాత్, సూరత్, ముంబై మొత్తం విమానంలో తిరిగినా చూస్తే గిట్ట ఉన్నా కానీ నల్లగా బక్కగా అయిపోయిన పాప. ఏం చేస్తావు? అప్పుడు వయసు అప్పుడు తిరిగినా, ఇప్పుడు కాలు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ తిరిగాడు తిరుగుతావు? నా భయంగానే ఎగిరి కూర్చున్నా. కారు మీద నేను భయపడలే అని తాతతో మెప్పిస్తాను, తోలకపోయినా వస్తాను. అప్పుడు గడక అమ్మని పచ్చజొన్న గడక, తెల్లజొన్న గడక, సుక్క అది చెంచల కూర, గంగవారి కూర తిని బతికినాం. ఈ మూలికల్లో ఏం తింటే గట్టిగా ఉంటావంట? దినాల ఇది మెత్తగా దంచుకో, మెత్తగా దంచుకొని పాలలో కలుపుకొని
పాలలో గిట్టేయాలా తావాలా, లేకపోతే జిగుట పడుతుంది. తావరే తావ. సో నా వంతు అన్నకి ఇచ్చేసి మనం మీసాలు కూడా దేశాలు పోతా అంట. సరే సంతోషమా? ఏమబ్బా నువ్వు తీసుకో. ఏం కాదు, మేము వస్తాం. మా అప్పుడంటే ఆయన రాడు కాబట్టి మేము వస్తాం ఎక్కడికైనా. మంచోడు కానీ మంచోనేనా? ఎట్లా తెలుసు? మంచోడు. సరే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి ఏమి ఇస్తావు చెప్పు. పెళ్లి కాని భగవంతుడు ఉండాలమ్మా. నీ దగ్గర ఏం లేదా చెప్పు నిజంగానే. ఇప్పుడు నువ్వు ఇచ్చే తాయితీ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే జాతరకి మా ఆయనతో వస్తా. కరెక్టేనా? కరెక్టే. ఆడబెట్టిస్తా. ఏం పెట్టాలి? అది ఆడబెట్టు, నేను ఇస్తా. చూసుకో మళ్ళా ఏం పెట్టాలి? ఇది ఆడబెట్టి ఇస్తా. ఇగో 500 పదార్లు ఆడబెట్టు. పైసలు పెడతాం. చెప్పు ఫస్ట్. అది బరాబర్ అయితే అయితేయా? నువ్వు సెట్టే కదా, పట్టుకో. నువ్వు లెక్క కాదు. నాకు అట్లా అనుకున్నా, చిన్న పిచ్చిదా అనుకున్నా. ఇట్లా చేపట్టుకో. అది ఎట్టుంది చూడు. రెడ్గా ఉంది. పట్టు. 4 2 చేతుల నాచో అతి. ఏందన్నట్టు ఇప్పుడు? ఇది చెట్టే చెట్టుకిరా మాతే మంత్రం. చెట్టు బలం పెద్దది, మంత్ర బలం ఇవ్వాలి చెప్తే. చెట్టే చెట్టుకిరా ఉంటది తెలుసా? కన్ను ఇస్తుందమ్మా నీ మీద. మంత్రాలు అనుకున్నా. ఆహా, ఏమన్నట్టు? అది ఎర్రది నల్లగైంది కదా, ఏమన్నట్టు? అయిపోతుంది. పెళ్ళి అవుతుందా? కాదు ఎట్లయింది చెప్పు. నాకు చెవులో చెప్పు. ఏమో గుసగుసలు మాట్లాడుకుంటారు వీళ్ళు. వచ్చేవాడు మంచోడు. ఈ సంవత్సరం పోయిన ఈ సంవత్సరం కలిసి మళ్ళా సంవత్సరం ఆయన దొరుకుని సత్యమమ్మ. స్వామికి చెప్తున్నా చూడుకో. ఇప్పుడు అది అంటే రెడ్డుది నల్లగా ఎట్లయింది నాకు అది కావాలి ఇప్పుడు. చెప్తున్నమ్మా. ఇప్పుడు అది నా మీద దిష్టి ఉన్నట్టు అట్లా. ఎన్నెల కాడిపోతావు మాట్లాడతావు. దాని విషయం నాకు ఇష్టం. నాకు తాత తాయితీ ఇచ్చిండు. ఏ తాయిత? తాయితలు వద్దు నీకు. ఇగో గిట్లాంటిదే అందులో బ్యాగ్ లో పెట్టుకున్నా. తాయిత మంచిది నీకు. తాయిత మంచిగా గల్మ కట్టుకో. నీ తర్వాత ఏది ఇక ఇవి ఉన్నాయి చెట్లు. రాయముస పరముస దయ్యం జడ భూతం జడ కొత్త గుడ్డలు వేసుకొని ఆదివారం నాడు కట్టుకోవాలి అని మంచిది. నీ ఇంటికి మంచిది, అందరికి మంచిది. ఇంటికి కట్టుకోవాలంట. ఇట్ట పట్టుకో. నేను చెట్టు చేతిలో పెడతా. పెట్టు. కిలో బాడు తీసుకురా. నీ కత్తి తీసుకొని నరుకుతా. దెబ్బ తలగొద్దు, రక్తం వెళ్ళొద్దు. ఆ చెట్టు బలం చూడు. ఆయన కూర్చోబెడతా. చెట్లలో ఉన్న బలం ఏ దాంట్లో లేదు. చెట్టే చెరికిరంట మాటే మంత్రం అన్నారు పెద్దలు. ఇప్పుడు ఇప్పుడు చెట్టుని చెత్తవా ఇది? పెడతావా? 5,000 ఇప్పుడు పెట్టు. కూర్చో, నిన్ను నర్తా చూడు. మన దాని పరిచయం చూడు. అది మళ్ళీ మన ఇద్దరు కొంట పోతాడు. నిజంగానే చెట్లలో ఉంది కొడుక, ఏం లేదు. మీరు చెట్టు లేదు అంటారు. చెట్లలో ఉండే బాధ ఏ దాంట్లో లేదు. పిల్లలకి ఎందుకు? మొన్న ఇప్పుడు వచ్చి కూర్చున్నా. అమ్మ పోయిన సంవత్సరం ఇచ్చిన అమ్మ సల్లగా బతుకు. ఓహో మీరు వచ్చిరా పోయిన సంవత్సరం? ఎవరు? సరే మరి మంచిగా ఉండు. మళ్ళా గిరి తీసుకుపోయి అక్కడ పెట్టారు. ఏం పెట్టం తీగ. ఏం కాదు, అర్థమవుతున్నా. నువ్వు ఏనే ఉంటే ఇక్కడ పక్కకున్న పిల్లలు కూడా నాకు తెలుసు. నా పేరు శివ స్టూడియోస్ అని కొడితే నాది వస్తుంది. నీకేమన్నా అయితే నా మీద కంప్లైంట్ పెట్టు, ఓకేనా? నా పేరు కూడా వచ్చిందా? నంబర్ ఉంది. ఏ తులలో అమ్మ అంటారు. ఏమి కాదు ఇద్దే మాకు ఇయ్యది. ఉన్నాడు తండ్రి ఉన్నాడు. మీ కార్డు ఏది? కార్డు ఉందా మీ అమ్మమ్మకి? ఇప్పుడు ఏం కాదు. సరే అమ్మ. అట్లేం లేదు. కానీ మంచిగా చెప్తున్నావు. నువ్వు అంత గట్టిగా చెప్పడం వల్లనే నేను తీసుకుపోయారు. సైలెన్స్గా చెప్పేటప్పుడు ఎవరిని పట్టుకపోరు. ఫస్ట్ అది తెలియదు నీకు. కాదు, కట్టే రంగులు ఉంది. ఎందుకు రంగులు పెట్టినావు? ఫోన్ వస్తుంది. వచ్చాడు కస్టమర్లు. కార్డు లేదా మీది? హలో, నంబర్ తీసుకో. ఈయన కూర్చున్నా. నీ కాడికి వచ్చారా? నా కాడికి వచ్చారు.
ఓ ఉండు వచ్చినారు. ఓ టీవీ లైన్లో ఎక్కిస్తారంట వచ్చినారు. నేనేం తడవలేదు. ఏమంటలేను, ఏం చెప్తలేను. 500 ఇచ్చిందని చెప్పి నీకు ఇచ్చారు. ఎవరన్నారు? అమ్మ పోలీసు వాళ్ళు కమ్మలు ఎత్తుకపోయింది అని చెప్పిందా? చెప్పలే. అలా చెప్పలే చూడు అబద్ధం అంటే. నీ మాట్లాడుతుందే. అబ్బో ఆహా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయని పోయి చెప్పినట్టున్నాడు. కోలపారం అతను ఉన్నాడు ఆయన ఉంటా ఉంటా. క్లోజ్ నెంబరు డయల్ చేసుకుని వెళ్దాం. నీ కోలపారం అని చెప్పొచ్చు. కమ్మలమ్మ ఇద్దరు నీ నెంబరు డయల్ చేసుకుంటాం ఇద్దే. ఇప్పుడు నీకు ఎవరు ఫోన్ చేసిరు? ఈయన చెప్పినా అంట. పోలీసు వాళ్ళకి చెప్పినామంట. పోలీసు వాళ్ళు అన్ని గుంజుకపోయారు అని చెప్పినామంట అంటున్నాడు. నువ్వు క్షణం వస్తుందమ్మా. ఇప్పుడు కొట్టు ఇప్పుడే వస్తుంది. ఏం చేయాలి? కాగితాలు రాసుకున్నా. ఉంగరం చూపి రూపాయిది ఎట్లా తయారు చేసిరు అది? 376లో పుట్టిందయ్యా. 1876లో. ఇది ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఇది రింగ్? 26లో పోతా, 24లో పోను. అంటే ఇప్పుడు నువ్వు ఇన్ని రింగ్స్ పెట్టుకున్నావు కదా, ఏమేం రింగ్స్ అని వేటికి కొన్ని కన్సిస్టర్ అవన్నీ ఉంటాయి కదా. కాదమ్మా, ఇవి ఉంటే కొయ్యోళ్ళు అంటారు. లేకపోతే నువ్వు ఇవి కూడా పెట్టుకోవడానికి అంతేనా రీజన్? ఎవరైనా పెట్టుకుంటారు కానీ ఇవి పెట్టుకోరు. ఎందుకు ఇస్తున్నావు? వీళ్ళంటే ఇవి పెట్టుకుంటే కొయ్యాలి అంటారు, లేకపోతే కొయ్యోళ్ళు అన్నారు. నాకే ఇచ్చింది కార్డ్స్ లేక అట్లా రాసుకొచ్చుకుందామే. ఏం చేయాలి? పైసా పీకో తమ్మా దేకో పైసలు మళ్ళీ వచ్చేటప్పుడు నీ కార్డ్స్ కొట్టించుకొస్తాంటి నీకు. రానయ్య దేశం భూపాలపల్లి, సెల్పూరు, హన్మకొండ అంతే. ఎక్కడ మహారాష్ట్ర పోతా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఎంపీ, గుజరాత్, సూరత్, బొంబాయి, ఢిల్లీ, విశాఖపట్నం. నాయన సారీ కొడుక, నా కొడుకు నాటుని మళ్ళీ చెప్పాలి నువ్వు సారీ. ఎవరు ఆడు పోరాడు, వాడు తీసిండు, వాడిని నువ్వు తిడతావా, ఎందుకు తీస్తున్నావు అని అడగాలి ఫస్ట్. తర్వాత కలిసి మాట తిట్టాలి. సరే పోనీ. సరేలే ఇక అయిపోయింది. ఇక పెద్ద తిట్టినావు కదా ఏమనుకుందని. అది ఎర్రదారం మొల్దారం. అది మొల్దారం కాదు, మా గురువు ఇస్తాడు శ్రీశైలం గుట్టల. ఏడుంటాడు మీ గురువు? శ్రీశైలం నల్లమల్లడు. రాజశేఖర రెడ్డి కావాలేనా? వాళ్ళ గురువు కాదంతా గట్టిగా మాట్లాడు. మేడం కూడా లేచిపోయింది కర్ర పట్టుకుని. కాదు వాళ్ళ తిడుతుంది కదా అట్లా. కాదు ఈ కట్టె మంచిగా ఉంది, అది ఎట్లా తయారు చేసావు? ఇంకా పెద్దది ఉంది. పెద్ద జాతర పెడతా. ఇది అదే కంకబొంగు చెట్టుకు పుట్టింది. దాంట్లో ఏమైనా శక్తులు ఉన్నాయా? ఉన్నాయి. కుర్రు కొండ మామ అమ్మవారు అది చెట్టు అంటే కుర్రు అంటే ఊరికే. సరే ఒక దెబ్బ మేడం అయినట్టు కొట్టు. వద్దు, నేను తెలుసా నీకు? నువ్వు ఆడే మంచి పాపం మంచిదని కాదు, ఆసుంటోడు కాదు, అల్ల కొలమోడు కాదు, మాట అంటే పడతోడు కాదు. మేము చెప్పాము నాయన, ముట్టి చెప్పితోళ్ళు కాదు. సరే జాగ్రత్త అమ్మ, జాగ్రత్త తీసుకో.